మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. మెయిన్గా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వరీ కాకండి. ఎవరికి కూడా ఇంకా కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి రాలేదు. బీసీడీకి సంబంధించి 83 మార్కులు వచ్చిన అభ్యర్థికి కూడా ఇంకా కాల్ లెటర్ అనేది అందుబాటులోకి రాలేదు. వెస్ట్ గోదావరికి సంబంధించిన రిజర్వేషన్ అభ్యర్థులకు కూడా ఇంకా కాల్ లెటర్స్ అనేవి రాలేదు. నేను డైరెక్ట్గా వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటికైతే మాత్రం జిల్లాల వారీగా చూసినట్లయితే ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో లోకల్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కాల్ లెటర్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. ఆల్రెడీ ఎవరికైతే కాల్ లెటర్లు నిన్నటి రోజున రిలీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా 28వ తారీఖు ఈ రోజున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈరోజు ఎవరికైతే కాల్ లెటర్లు విడుదల చేస్తారో వీరికి సంబంధించి 29వ తారీఖున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఏపీడిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గరే మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాల్ లెటర్ వస్తే ఇక్కడే మీకు కనిపిస్తుంది. కాల్ లెటర్ అని చెప్పేసి ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం నాటికి రేపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి పూర్తి స్థాయిలో వెబ్సైట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది 28వ తారీఖు ఈరోజు జరుగుతుంది, 29వ తారీఖు రేపు కూడా జరుగుతుంది. మనకి మొత్తంగా 3 రోజుల పాటు లైన్గా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రిజర్వేషన్ అభ్యర్థులకి ఈరోజు మనకి కాల్ లెటర్లు చాలామందికి రావచ్చు. చాలామందికి పీడబ్ల్యూడీ పోస్టులు ఎక్కడ చెక్ చేయాలనేది తెలియడం లేదు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ అనేవి 36 సరిపోయాయి. కానీ ఇక్కడ హెచ్ఐకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఓహెచ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్కి సంబంధించిన ఒక పోస్ట్ ఉంది. మరి ఈ 3 పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తాడనేది చాలామందికి డౌట్ అయితే వస్తుంది. హారిజంటల్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు కూడా పీడబ్ల్యూడీ కౌంట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించిన పోస్టులు కానీ స్పోర్ట్స్ కోటా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు కానీ ఎక్కడ కూడా ఖాళీల వివరాలు అనేవి వీళ్ళు చూపించుకోలేదు. మనకి లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీ స్కూల్స్కి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్లయితే 260 రిజర్వేషన్లకు సరిపోతాయి. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి స్పెషల్ కోటాకి సంబంధించి మెరిట్ లిస్ట్లో టాప్ నుంచి కిందకి చూసుకుంటూ వస్తారు. చూసుకుంటూ వచ్చినప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ చెక్ చేసుకోవాలి, మెరిట్ చెక్ చేసుకోవాలి అంతే. పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు విహెచ్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే మెరిట్ లిస్ట్లో టాప్ 3లో మీరుంటే మీకు జాబ్ వస్తుంది. నాన్ లోకల్ క్యాండిడేట్ ఉంటే నాన్ లోకల్ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్కి ఇస్తారా లేదనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించి చూసినట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 121 పోస్టులు అయితే ఉన్నాయి. 121 పోస్టులకు సంబంధించి మొత్తంగా ఈ స్పెషల్ కోటా పోస్టులు ఏవైతే ఉన్నాయి, స్పెషల్ కోటా పోస్టులు ఎక్కడ కూడా చూపించలేదు. ఓకే, హారిజంటల్ రిజర్వేషన్లో మెరిట్ లిస్ట్లో ఎవరైతే పీడబ్ల్యూడీ పోస్టులకు సంబంధించి వస్తారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా హారిజంటల్లో కౌంట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ అభ్యర్థే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆ రిజర్వేషన్లో ఆ పీడబ్ల్యూడీ పోస్ట్ అనేది కౌంట్ అయిపోతుంది. హారిజంటల్ రిజర్వేషన్లో చూసేటప్పుడు పీడబ్ల్యూడీ పోస్ట్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయినట్టు టిక్ చేసుకుంటారు. అది రిజర్వేషన్లో కౌంట్లోకి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి. ఇక ఫైనల్గా ఇక్కడ పీడబ్ల్యూడీ పోస్టులు ఇంకా మిగిలిపోయి హారిజంటల్ విధానంలో భర్తీ చేసేటప్పుడు పీడబ్ల్యూడీ పోస్టులు అన్నీ కూడా భర్తీ కావు. మరి మిగిలిన పోస్టులని ఎక్కడ వాళ్ళకి కూర్చోబెడతాడని చూసినట్లయితే లోకల్ ఓసీలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టినా, లేదంటే రిజర్వేషన్ క్యాండిడేట్ల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టినా, ఏదేమైనా ఫైనల్గా కొన్ని ర్యాంక్స్ అయితే కింద లాస్ట్ ఎవరైతే ఉంటారో రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్స్ కొద్దిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కన్వీనర్ గారు ఏ విధంగా ఫిల్ చేస్తున్నారనే ప్రాసెస్కి సంబంధించి క్లారిటీగా గైడ్ లైన్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినట్లయితే అందరూ కూడా చెక్ చేసుకుంటారు అసలు భర్తీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది. ఫ్రెండ్స్, 2 రకాలుగా జరిగే అవకాశం ఉంది. మెథడ్ 1, మెథడ్ 2 అని చెప్పేసి ఒక నెల రోజుల క్రితమే దీని గురించి అనాలిసిస్ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఈ 2 మెథడ్లకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మెథడ్ 1 ఏమిటి, మెథడ్ 2 ఏమిటి, ఈ 2 మెథడ్లో మాత్రమే జరుగుతుంది. దీనికి మించి ఎక్కడికి కూడా బయటకు వెళ్ళే అవకాశం లేదు. పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే మాత్రం హారిజంటల్లో కౌంట్ అవుతారు. హారిజంటల్లో కౌంట్ చేసేటప్పుడు రిజర్వేషన్ క్యాండిడేట్ ఎవరైనా పీడబ్ల్యూడీ అభ్యర్థి అయితే ఆయన ఓపెన్లో కానీ లోకల్లో కానీ ఉన్నా కానీ అతనికి పీడబ్ల్యూడీ టిక్ చేసేస్తారు ఆటోమేటిక్గా. అక్కడ రిజర్వేషన్లో పోస్ట్ ఫిల్ అయినప్పటికీ పీడబ్ల్యూడీలో కూడా ఆ పోస్ట్ ఫిల్ అయినట్లు లెక్క పెడతారు. దానివల్ల రిజర్వేషన్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫైనల్గా ఎవరైతే ఇంకా పీడబ్ల్యూడీలో మిగిలిపోయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి లోకల్ ఓసీలో యాడ్ చేసినప్పుడు కొద్దిగా ర్యాంక్స్ అనేవి ఎవరైతే బార్డర్స్లో లాస్ట్లో సెలెక్ట్ అవుతున్నారో అంటే లోకల్ రిజర్వేషన్లో లాస్ట్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒకేలా ఎఫెక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్జిటికి సంబంధించి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లోకి వెళ్ళినట్లయితే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు పీడబ్ల్యూడి కోటాకి సంబంధించి, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకి సంబంధించి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ అనేది ఇక్కడ ఎస్జిటిలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే వెళ్తున్నారో చాలామంది డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా చేస్తారు. అటువంటి అభ్యర్థి ఇక్కడ ఎస్జిటిలో కూడా టాప్లో ఉండి అక్కడ స్కూల్ అసిస్టెంట్లో కూడా టాప్లో ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు ఎస్జిటిలో నెక్స్ట్ క్యాండిడేట్స్కి అవకాశం అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ స్పెషల్ కేటగిరీ పోస్టుల వల్ల జరిగే డ్యామేజ్ అనేది ఎవరైనా స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటి వాళ్ళు వెళ్తే అక్కడ కొద్దిగా తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి ఈరోజు కాల్ లెటర్స్ అనేవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక చాలామంది ఒకే అభ్యర్థి రకరకాల పోస్టులకి అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళని తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై. పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్పై ఈరోజు సాయంత్రం మనకి పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఎస్జిటికి విల్లింగ్ ఇచ్చేసి స్కూల్ అసిస్టెంట్లో కానీ తీసుకుంటారంటే మాత్రం ఎస్జిటి పోస్ట్కి విల్లింగ్ ఇచ్చేసి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైతే బిఎడ్ డిఎడ్ 2 కోర్సులు చేశారో వాళ్ళకి సంబంధించి దీనిపైన కూడా ఈరోజు స్పష్టత అయితే వస్తుంది. లోయర్ కేటగిరీలో కాకుండా హయ్యర్ కేటగిరీలోనే వాళ్ళకి నచ్చిన కేటగిరీలో పోస్ట్ తీసుకునే విధంగానే వెరిఫికేషన్లో ఈరోజు ఏదైనా వాళ్ళు తీసుకుంటారనేది చూడవలసి ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో మీ కేటగిరీ ఏమిటి, మీ ర్యాంక్ ఏమిటి, మీ జిల్లా ఏమిటి అనేది కుదిరితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి. ఇంకా ఎవరికైతే కాల్ లెటర్స్ రాలేదో మీరు కూడా కామెంట్ చేయండి, అందరికీ కూడా తెలుస్తుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 13 జిల్లాలకు సంబంధించి ఈరోజు సాయంత్రానికి కాల్ లెటర్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు సాయంత్రానికి రాకపోయినా ఈరోజు రాత్రి 12 గంటల లోపైన మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.